హలో అండి, నేను ఝాన్సీ. ఈరోజు కొయ్య తోటకూర టమాటా కర్రీ చూపిస్తాను. దానికోసం ఓ పెద్ద తోటకూర కట్ట, 3 టమాటాలు, కారానికి తగినన్ని పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కొంచెం కారం, కొద్దిగా పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన తోటకూర వాటర్లో వేసి ఇసుక లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత తోటకూర కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉడికించడానికి సరిపడ్డ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కర్రీని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ దించుకొని పక్కన ఉంచుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో తోటకూరని బాగా మెత్తగా ఎనుపుకోవాలి. మెత్తగా ఎనుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, 2 చిన్నులపాయ రెమ్మలు, 2 కరివేపాకు రెమ్మలు, 1 స్పూన్ తాలింపు దినుసులు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కర్రీలో ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ తక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు చిటపటలాడిన తర్వాత చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని మరి కొంచెం సేపు వేపుకోవాలి. తర్వాత ఉడికించిన తోటకూరని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ కర్రీ మీకు ఎలా ఉందో చెప్పండి. ఓకేనండి, బాయ్.